హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్, మోటో ఎడ్జ్ 50 ప్రో, మోటో ఎడ్జ్ 50 అల్ట్రా మూడు ఫోన్స్ లైనప్ లో లాంచ్ అయినాయి. ఈ మూడు ఫోన్స్ లో ఏ ఫోన్ మనకి పర్టికులర్ గా వాల్యూ ఫర్ మనీ చేస్తుంది, ఏ ఫోన్ మనం పిక్ చేసుకునే బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్, ప్రో, అల్ట్రా యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మూడు ఫోన్స్ లో ఫ్యూజన్ అండ్ ప్రో మాత్రం వాల్యూ ఫర్ మనీ, అల్ట్రా మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువైందని చెప్పి నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేసి చెప్పా. ఇప్పుడు మూడు ఫోన్స్ లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి, ప్రాసెసర్ దగ్గర నుంచి, కెమెరాస్, డిస్ప్లే అన్నింట్లో కూడా ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి ఫ్యూజన్ కంటే ప్రో ఒక స్టెప్ హెడ్ ఉండిద్ది, ప్రో కంటే అల్ట్రా ఒక స్టెప్ హెడ్ ఉండిద్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనం పెట్టే అమౌంట్ కి మనకు వచ్చే ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ కి వాల్యూ ఫర్ మనీనా కాదనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్రైస్ దగ్గర నుంచే స్టార్ట్ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక విషయం చెప్తున్నాం, ఒకవేళ ప్రైస్ నాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం వెయిట్ చేసి అల్ట్రాలో ఒక బేస్ వేరియంట్ వచ్చింది, మేబీ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది, కన్ఫర్మ్ ఏం కాదు, వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నేను వెయిట్ చేస్తాను అనుకుంటే అల్ట్రా కోసం వెయిట్ చేయండి. లేదు అరౌండ్ 30,000 లో నేను ఫోన్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం ఫ్యూజన్, అల్ట్రా ఈ రెండింటిని పక్కకు పెట్టేసి ప్రో మాత్రం ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్. కాకపోతే రోజుకో 2 సార్లు మీరు ఛార్జింగ్ పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఫస్ట్ ప్రైస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎడ్జ్ 50 ఫ్యూజన్ వచ్చేసరికి మీకు 23,000 రూపాయలు అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్ లో. దీని మీద మీకు 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. 21,000కి ఫైనల్ గా మీకు అవైలబుల్ ఉంది. అదే ప్రో తీసుకుంటే సేమ్ 128GB మీకు 32,000 రూపాయలు ఉంది. దీని మీద ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద 3,500 రూపాయలు ఉంది. అంటే 28,500 రూపీస్ కి మన చేతికి వచ్చింది. అండ్ నెక్స్ట్ అల్ట్రా 55,000 రూపాయలు పెట్టారు, 5,000 ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద ఉంది, 50,000 రూపాయలకి ఫైనల్ గా మన చేతిలో వచ్చింది. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిష్ తో వచ్చింది అండ్ ప్లాస్టిక్ బ్యాక్ వేరియంట్ కూడా ఉంది బ్లాక్ కలర్ మీద తీసుకుంటే. సైడ్స్ మాత్రం ఎడ్జ్ 50 ఫ్యూజన్ పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్ కాదు. ఎడ్జ్ 50 ప్రో లో చూసుకుంటే సేమ్ లెదర్ బ్యాక్, ప్లాస్టిక్ బ్యాక్ రెండు ఉన్నాయి. బట్ సైడ్ మాత్రం ఇది మొత్తం మెటల్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈజీగా మీ చేతిలో పట్టుకోగానే ఆ ప్రీమియం ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతారు. అండ్ ఎడ్జ్ 50 అల్ట్రా బ్యాక్ సైడ్ మొత్తం కూడా వీళ్ళు వుడెన్ ఫినిష్ తో తీసుకొస్తున్నారు. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ టెక్స్చర్ కూడా మీరు ఈజీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ సైడ్స్ మొత్తం కూడా ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఒకటి అరౌండ్ 22,000-23,000 లో వస్తుంది కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. 30,000 అండ్ 50,000 వస్తున్న ఈ ఎడ్జ్ 50 ప్రో అండ్ అల్ట్రాలో మాత్రం బిల్డ్ క్వాలిటీ ఏం ఇబ్బంది లేదు. అండ్ మూడు ఫోన్స్ లో కూడా మిలిటరీ గ్రేడెడ్ IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. మూడు ఫోన్స్ లో డాల్బీ అట్మోస్ ఉండిద్ది, మూడు ఫోన్స్ లో NFC ఫీచర్ కూడా ఉండిద్ది. సో ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ పక్కకు పెట్టాలి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎడ్జ్ 50 ఫ్యూజన్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.6 GHz ఉంటుంది. ఇది మోడరేట్ గేమర్స్ కి సూట్ అవుతుంది, కానీ హెవీ గేమర్స్ కి అయితే సూట్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. డైలీ యాక్టివిటీ టాస్క్ కోసం ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మోర్ దెన్ ఇనఫ్. నార్మల్ గా మీకు 25,000, 26,000, 27,000 లో ఉన్న నథింగ్ ఫోన్ 2A లో చూసుకున్నా అండ్ రెడ్మీ నోట్ 13 Pro లో చూసుకున్నా ఇదే ప్రాసెసర్ ఉంది. ఇప్పుడు మోటో ఎడ్జ్ 50 ప్రో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 31,000 అయితే ఈ ప్రాసెసర్ పెట్టక్కర్లా, 27,000-28,000 అయితే కరెక్ట్, బట్ 28,500 వస్తుంది. ఎడ్జ్ 50 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అది ఈవెన్ మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్, కానీ 50,000 రూపాయలకి అసలు వర్త్ కాదు. అదే ప్రాసెసర్ 27,000, 28,000 లో పోకో F6 లో కూడా వచ్చేస్తుంది. అండ్ 8S Gen 3 ప్రాసెసర్ మీకు గేమింగ్ పరంగా కంప్లీట్ జస్టిస్ చేసిద్ది. అలాంటి డే టు డే యాక్టివిటీస్ కైనా, ఎడిటింగ్ పర్పస్ అయినా, ఏ పర్పస్ అయినా కానీ ఇది ఖచ్చితంగా హ్యాండిల్ చేసిద్ది. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. మల్టీమీడియా స్ట్రీమింగ్ కోసం మూడు ఫోన్స్ లో కూడా 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లేస్ వస్తున్నాయి. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి. మూడు ఫోన్స్ కూడా 10-bit ప్యానల్ తో వస్తున్నాయి. మూడు ఫోన్స్ లో వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా కానివ్వండి, కలర్స్ పరంగా కానివ్వండి, ఎక్కడ డిసప్పాయింట్ చేయవు. కానీ డిస్ప్లే క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ నుంచి ఎడ్జ్ 50 ప్రో కి ఈజీగా మనం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఈవెన్ బ్రైట్నెస్ విషయంలో కూడా 1600 nits బ్రైట్నెస్ తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ వస్తుంది. 2000 nits బ్రైట్నెస్ తో ఎడ్జ్ 50 ప్రో వస్తుంది. ఎడ్జ్ 50 అల్ట్రా 2800 nits బ్రైట్నెస్ తో వచ్చింది. సో బ్రైట్నెస్ పరంగా 1600, 2000, 2800 nits ఈజీగా మనం నోటీస్ చేస్తాం. ఎడ్జ్ 50 ఫ్యూజన్ వచ్చేసరికి నార్మల్ డిస్ప్లే ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే మాత్రమే. బట్ ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 అల్ట్రా ఈ రెండు మాత్రం 1.5K రెజల్యూషన్ తో వస్తున్నాయి. సో రెజల్యూషన్ అండ్ డిస్ప్లే డెన్సిటీ మనం ఈజీగా నోటీస్ చేయగలం ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి, ప్రో కి, అల్ట్రా కి. సో డిస్ప్లే లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ 50,000 రూపాయలు పెట్టే కంటే కూడా మోటో ఎడ్జ్ 50 ప్రో లోనే 30,000 లోనే మనకి సేమ్ కైండ్ ఆఫ్ డిస్ప్లే వచ్చేస్తుంది. కాబట్టి బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రో మనకి సాటిస్ఫై చేసింది. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడదాం. ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 32 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. డ్యూయల్ కెమెరా సెటప్ వస్తున్నా కానీ మంచి అవుట్పుట్ ఇస్తుంది. గుర్తుపెట్టుకొని 21,000, 22, 23 అరౌండ్ ఏదైనా కానీ 25,000 రూపీస్ లో ది బెస్ట్ కెమెరా ఫోన్ ఏదైనా ఉందంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. అది మాత్రం బ్లైండ్ గా చెప్పగలను. నేను డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా మన ఛానల్ చేశా, ఒకసారి చెక్ చేయండి. ది బెస్ట్ కెమెరా శాంపిల్స్ అయితే మనం ఎడ్జ్ 50 ఫ్యూజన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సోనీ LYT 700C సెన్సర్ ఉంది. దీంట్లో కంప్లీట్లీ జస్టిస్ చేసింది. 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. బోత్ ఫ్రంట్ అండ్ కెమెరా యూస్ చేసి మనం 4K రికార్డ్ చేసుకోవచ్చు. ఇదే కాదు, మూడు ఫోన్స్ లో కూడా బోత్ ఫ్రంట్ అండ్ కెమెరాస్ యూస్ చేసి 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో మీకు టెలిఫోటో లెన్స్ మిస్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 100K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాను. కంటెంట్ వర్త్ అనిపించి మీకు ఉపయోగపడితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 100K సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిపోవచ్చు. కంటెంట్ లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఎడ్జ్ 50 ప్రో లో చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇక్కడ టెలిఫోటో లెన్స్ యాడ్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ దీంట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరాస్ పరంగా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అంత బాగా పర్ఫార్మ్ చేస్తే ఎడ్జ్ 50 ప్రో ఈవెన్ బెటర్ పర్ఫార్మెన్స్ మనం నోటీస్ చేస్తాం. దీనికి సంబంధించి కెమెరా రివ్యూ కూడా మన ఛానల్ డెడికేటెడ్ గా పోస్ట్ చేసా, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఎడ్జ్ 50 ప్రో లో మాత్రం కెమెరాస్ కి ఫ్యూజన్ లానే వంక పెట్టే అవకాశమే ఉండదు. బోత్
డే లైట్ అండ్ లో లైట్ లో దొల్లగొట్టేసింది. కెమెరా పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు. నేను ఇందా చెప్పినట్టు బోత్ ఫ్రంట్ అండ్ కెమెరాస్ యూస్ చేసి దీంట్లో కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్ యాడ్ అవుతాయి అండ్ పోర్ట్రేట్ షాట్స్ లో కూడా మీరు 2x 3x లో పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ DSLR రేంజ్ ఫోటోస్ అయితే వస్తాయి. అదే Edge 50 అల్ట్రాలోకి వెళ్తే నంబర్ గేమ్ కూడా చేంజ్ అయిపోయింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ ఇంకా మన చేతిలోకి రాలేదు, అసలు ఇంకా ఫస్ట్ సెల్ కూడా రాలేదు కాబట్టి దీని కెమెరా శాంపిల్స్ ఇంకా నేను చెక్ చేయాలి. బట్ బెస్ట్ కెమెరా అవుట్పుట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని కెమెరా శాంపిల్స్ వేరే వీడియోస్ నేను చెక్ చేశాను. ఆన్ పాయింట్ ఉన్నాయి, చాలా నచ్చినాయి నాకు. రియల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కూడా నేను చెక్ చేసి డెడికేటెడ్ కెమెరా రివ్యూ పోస్ట్ చేస్తా. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీంట్లో కూడా కెమెరాస్ కి ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం ఉండదు. ఫ్యూజన్ ప్రో వీటికి మించిన కెమెరా శాంపిల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కెమెరాస్ పరంగా మాత్రం 3 ఫోన్స్ కూడా ఆన్ పాయింట్ ఉంటాయి. బట్ వాల్యూ ఫర్ మనీ ఏది అంటే కెమెరాస్ లో మాత్రం 3 ఫోన్స్ పెట్టిన ప్రైజెస్ కి జస్టిస్ చేస్తాయి కాబట్టి కెమెరాస్ పరంగా ఏ ప్రైస్ లో ఆ ప్రైస్ కి మనం ఇచ్చేయచ్చు. దేన్ని ఒకదాంతో ఒకటి కంపేర్ చేయడం ఉండదు. 3 ఫోన్స్ కూడా బెస్ట్ పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 5000 mAh బ్యాటరీ మీకు Moto Edge 50 ఫ్యూజన్ లో ఉండేది. 68 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. 1 డే మొత్తం మీరు యూస్ చేసుకోవాలనుకుంటే Edge 50 ఫ్యూజన్ ఒకటే మనకు పనికొచ్చేది. 30,000లో Edge 50 Pro, 50,000లో అల్ట్రా. ఈ రెండు ఫోన్స్ లో కూడా 4500 mAh బ్యాటరీనే వస్తున్నాయి. మీరు ఒకవేళ 8GB తీసుకుంటే 68 వాట్ ఛార్జర్ వచ్చింది. 12GB తీసుకుంటే 125 వాట్ ఛార్జర్ వచ్చింది. ఛార్జర్ ఏదైనా కానీ అది పక్కకు పెట్టేస్తే 1 డే మాత్రం 4500 mAh బ్యాటరీ సరిపోవట్లేదు. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే 144 Hz లో ఉండేది కాబట్టి రోజు కనీసం మీరు 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. 1 ఫుల్ వర్కింగ్ డే అయితే ప్రో యూస్ చేసుకోలేం. అదే మాదిరిగా అల్ట్రా ఇంకా నా చేతిలోకి రాలేదు, బట్ ఈజీగా మనం సెన్స్ చేయగలం. తీసుకొచ్చిన ఆ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ 2800 nits డిస్ప్లే 144 Hz తో రియల్ లైఫ్ లో మనం ఒకవేళ యూస్ చేసుకొని గేమ్స్ అన్న ఏదన్నా కానీ 4500 mAh బ్యాటరీ అయితే అల్ట్రాకి సరిపోదు. 5000 mAh అయితే కావాలి. సో ఇక్కడ బ్యాటరీ మీద కొంచెం క్లియర్ గా నోటీస్ చేసి పెట్టుకోండి. ఎక్స్ట్రా ఛార్జింగ్ ఫీచర్స్ మాత్రం ఎక్కువగా స్కోర్ చేస్తాయి Moto Edge 50 Pro లో అల్ట్రాతో ఫ్యూజన్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఫ్యూజన్ లో అసలు వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, ఇలాంటి ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ ఏమీ ఉండవు. ప్రోలో మాత్రం 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ 10 వాట్ వరకు ఏదన్నా వైర్లెస్ ఛార్జింగ్ డివైస్ ఉంటే దానికి మీరు 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ చేయవచ్చు. వైర్లెస్ గా స్టిక్ చేసి బడ్స్ ఏమన్నా ఛార్జ్ చేసుకోవచ్చు. సేమ్ ఫీచర్స్ మీకు Moto Edge 50 అల్ట్రాలో కూడా ఉంటాయి. 50 వాట్ వైర్లెస్ ఛార్జ్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్. సో 30,000లోనే మీకు ఆ రెండు ఫీచర్స్ వచ్చేస్తున్నప్పుడు 50,000 వరకు వెళ్ళి ఈ 50 వాట్ వైర్లెస్ ఛార్జ్, రివర్స్ వైర్లెస్ ఛార్జ్ మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సేమ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు AI ప్రోలో అల్ట్రాలో AI ఫీచర్స్ అనేవి కొంచెం ఎక్కువగా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఆ AI గురించి మాట్లాడితే Moto Edge 50 ఫ్యూజన్ లో అసలు మీకు AI ఫీచర్స్ ఏమీ ఉండవు. ఆ యాప్స్ విండోస్ నుంచి ఫోన్ కి పారల్ గా మనం యూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. Edge 50 ప్రోలో వచ్చేసరికి మనకి ఆల్ AI ఫీచర్స్ ఉన్నాయి. AI యూస్ చేసుకొని మనం ఏదైనా ఒక ఫోటో దిగితే ఆ ఫోటో షర్ట్ కి తగ్గట్టు మనం ఏదైనా వాల్ పేపర్ సెట్ చేసుకోవడం కానివ్వండి, ఇందాక నేను చెప్పినట్టు స్మార్ట్ కనెక్ట్ విండోస్ నుంచి మీ ఫోన్ కి ఏదైనా యాప్స్ పారల్ గా మనం యూస్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా కాపీ పేస్ట్ చేసుకోవాలనుకున్నా డివైస్ నుంచి డివైస్ కి, ఇవన్నీ మీకు Moto Edge 50 ప్రోలో అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ఫీచర్స్ అన్ని కూడా మనకి Moto Edge 50 అల్ట్రాలో కూడా ఉన్నాయి. ఇంకా 1-2 ఫీచర్స్ Moto Edge 50 అల్ట్రాలో యాడ్ చేశారు AI పరంగా. సో AI పరంగా ఫ్యూజన్ ఇక్కడ నుంచి పక్కలిపోయింది. ప్రోలో అల్ట్రాలో మాత్రం కొన్ని AI ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, IP68 వాటర్ రెసిస్టెంట్ కానివ్వండి, NFC ఫీచర్ కానివ్వండి, డాల్బీ అట్మోస్ కానివ్వండి, కామన్ గా వచ్చే కర్వ్ డిస్ప్లే కానివ్వండి, అన్నిట్లో సేమ్. ఈవెన్ మీరు బయటకి వెళ్ళి ఒకవేళ ఏదైనా గ్లాస్ వేయించుకోవాలనుకున్నా కానీ ఈ మూడిట్లో ఏ ఫోన్ కి సెట్ అయినా కానీ మిగతా అన్ని ఫోన్స్ కూడా సెట్ అయ్యింది. సో ఇది ఓవరాల్ గా 50 ఫ్యూజన్, Edge 50 Pro, Edge 50 అల్ట్రాకి సంబంధించి. నన్ను అడిగితే మాత్రం ఏ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అంటే బెస్ట్ 21,000లో వస్తుంది కదా, అన్బీటబుల్ ప్రైస్ అది. మీరు కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని ఒకవేళ మీ ప్రైస్ 25,000 లోపలే కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకుంటే 21,000కి Moto Edge 50 ఫ్యూజన్ తీసుకోండి. అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్. లేదు అనుకుంటే 30,000లో ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకుంటే 28,500కి వస్తుంది. Edge 50 Pro నేను సజెస్ట్ చేస్తా. ఒకవేళ మీరు 1-2 సార్లు రోజుకి ఛార్జ్ పెట్టుకోగలనుకుంటే బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ ఏదైనా ఉందా అంటే అది ఇప్పుడు Edge 50 Proనే. అల్ట్రా వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అనేది నా ఒపీనియన్. మీరు ఎంత హెవీగా కెమెరాస్ యూస్ చేసినా, హెవీ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినా కానీ అల్ట్రా ఒకవేళ 40,000 రూపీస్ లోపల, ఎగ్జాంపుల్ 38 కానీ 40 కానీ మ్యాక్స్ 42 ఆ ప్రైస్ లో అవైలబుల్ ఉండి 12GB 256GB వేరియంట్ కానీ లేదా 8/256 వేరియంట్ కానీ తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ నాకు తెలిసి ఒక 1 మంత్ లేదా మ్యాక్స్ 2 months లో 256GB బేస్ వేరియంట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 256GB వేరియంట్ కనుక తీసుకొచ్చి 38,000-40,000లో కనుక Moto Edge 50 అల్ట్రా తీసుకొస్తే అప్పుడు డెఫినెట్ గా వాల్యూ ఫర్ మనీ అయింది. అప్పుడు ఆ ఫోన్ మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు. రైట్ నౌ 50,000లో అల్ట్రా తీసుకునే కంటే కూడా మీ మనీ సేవ్ చేసుకొని 30,000 లేదా కార్డ్ ఆఫర్స్ పెట్టుకుని 28,000లో Edge 50 Pro తీసుకోండి. ది బెస్ట్ ఫోన్ అయింది. బ్యాటరీ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం రోజుకు 2 సార్లు ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా నా ఫైనల్ వెర్డిక్ట్. Edge 50 ఫ్యూజన్ నేను బలంగా రికమెండ్ చేస్తా. నెక్స్ట్ మళ్ళీ మీరు ఒకవేళ బడ్జెట్ పెంచుకుంటాను అనుకుంటే బెస్ట్ ఫోన్ Edge 50 Pro. అల్ట్రా వరకు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. వెయిట్ చేసి బేస్ వేరియంట్ వస్తే అది తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.